నిద్రపోతున్న వాడిని లేపచ్చు, మేల్కొన్న వాడిని కూడా లేపచ్చు. నిద్రపోతూ మేల్కొన్నటువంటి వాడిని లేపగలరా? నిద్రపోతున్నానని మేల్కొన్న వాడిని లేపగలరా? చచ్చిపోయిన వాడిని కూడా లేపచ్చంట బైబిల్ చెప్తాది. హల్లెలూయా. కఠినపరచబడిన హృదయం ఉంది చూసినారా, అది చాలా కఠినమైనది, మొద్దుబారిపోయి ఉంటుంది అది. ఎలాగా? లేకపోతే చలనము లేకుండా మొద్దుబారి, లేకపోతే వాతవేయబడిన మనస్సాక్షి. వాతవేయబడిన మనస్సాక్షి అది ఏంటి అని అంటే, ఎంత చెప్పినా కూడా అది ఏంటంటే చెవిటోని ముందర శంఖ మూదినట్టే. ఏంటది? చెవిటోని ముందర శంఖ మూదినట్టే. ఇంకా మన మాటలలో చెప్పాలి అంటే దున్నపోతు మీద వర్షం కురిచినట్లే. వర్షం పడితే దున్నపోతు మీద పక్కకు పోతుందా? అది పోదు. అంత కఠినమైనది అనమాట. కఠినమైపోయింటే అంటే అనేక మార్లు పంచుకుంటూ వస్తూ ఉంటాను. ఏంటి అని అంటే బర్నింగ్ వార్డ్, మొన్న కూడా ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి పంచుకున్న బర్నింగ్ వార్డులోకి వెళ్ళింటారు. ఎవరైనా కాలిపోయినప్పుడు మొదటిసారిగా వెళ్ళారంటే వెళ్ళినప్పుడు వాళ్ళని చూచినప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మనం తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది. మనము చూడని కూడా చూడలేము, చేత కాదు శరీరాన్ని చూడడము. కాలిపోయి చాలా కఠినమైన పరిస్థితి, చేత కాదు. కానీ ముందరే ఒక కాంపౌండర్ ఉంటాడు, లేదా వాళ్ళను టెస్ట్ చేసే డాక్టర్, డైలీ వెళ్ళి చూసే డాక్టర్ ఉంటాడు. వాళ్ళకు ఏ మాత్రము కూడా చలనం ఉండదు. మామూలుగా పోతారు, మామూలుగా వస్తారు, మామూలుగా చూసేస్తారు. హల్లెలూయా. అంటే వాళ్ళలో ఏమీ ఉండదు, అంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఉంటారు. మొదటిసారిగా మనం చూసామనుకోండి అటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారిని, ఏమైపోతుంది మన మనస్సు? లోపట అంతా కూడా ఒక జిగుప్సాకరకమైనటువంటి పరిస్థితి, మనస్సులో అంతా కూడా తిప్పుతూ ఉంటుంది, లేకపోతే కడుపులో తిప్పుతూ ఉంటుంది. ఆ కఠినమైన పరిస్థితి అనేక మార్లు పరిస్థితులను బట్టి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి, చాలామందిని ఆ విధంగా వెళ్ళి ప్రార్థనలు చేసి చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెబుతున్నాను. అంటే ఏంటి అని అంటే ఇంకొక మనకు అర్థం అవ్వాలంటే ఇంకొక మాట చెప్తాను. మామూలుగా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్స్ దగ్గర శౌచాలయాలను ఉంటాయన్నమాట. ఏంటంటే రెస్ట్ రూమ్స్ అని ఉంటాయి. చాలా కంపు వస్తుంది మనం పోగానే. మనం ఏం చేస్తాం? ముక్కు మూసుకొని పోతామా లేదా? ఆడొకడు కూర్చొని ఉంటాడు, డబ్బులు వసూలు చేసేవాడు. ఏమైపోయింటుంది? అలవాటు అయిపోయింటుంది. ఆయన ఏ ఫీలింగ్స్ ఉండవు, ఊరికే కూర్చొని ఉంటాడు, డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటాడు, వస్తాడు పోతే. ఆ స్మెల్కి అలాగా కఠినపరచబడిన హృదయం ఏంటంటే పాపానికి అలవాటు పడిపోయింది. పాపం అంటే అది పాపమని కూడా ఆలోచించదు. పాపం అంటే మనస్సాక్షి కూర్చదు, పొడవదు. కఠినపరచబడిన హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, అది మన జీవితములలో సరైనటువంటిది కాదు. అయ్యా కనికరం మనం కోరుకోవాలి. పరో జీవితం అటువంటిదే. మోషే వెళ్తున్నాడు, నా ప్రజలను విడిపించు అని దేవుడు చెబుతున్నాడు. ఫరో రాజా, నీ కింద బానిసలుగా ఉన్నారు, వెళ్ళి మేము మా దేవునిని ఆరాధించుకున్నట్లు మా వారిని విడుదల చెయ్యి అని దేవుని మాటగా అతను చెబితే ఆయన కఠినపరుచుకొని పంపించను అని చెబుతున్నాడు. 10 మారులండి, 10 మారులు, ఒక్కసారి కాదు 10 మారులు మోషే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏదో ఒక తెగులు వస్తుంది, అడుగుతాడు రాజుని, అయ్యా విడుదల చేయి అంటాడు. సరే విడుదల చేస్తాను, అయితే ఈ తెగులు, ఈ శ్రమ దాటిపోవునట్లు మీ దేవుణ్ణే ప్రార్థించు అంటాడు. ప్రార్థించగా మోషే ఆ శ్రమ తీరుతుంది. తీరినటువంటి తరువాత మళ్ళీ హృదయమును కఠినపరుచుకొనుచు. హల్లెలూయా. వెంటనే కప్పలు వస్తాయి, పేనులు వస్తాయి, లేకపోతే మిడతలు వస్తాయి, ఆ వడగళ్ళు, లేకపోతే అగ్ని కురుస్తుంది, లేకపోతే అది నైలు నది ఒక ఎర్ర రక్తముగా మార్చబడుతుంది. తెగుళ్ళు వస్తాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రతిసారి కూడా వారి హృదయమును కఠినపరుచుకొనుచు వెళ్ళేటువంటి పరిస్థితి. హల్లెలూయా. ఆఖరికి ప్రతిసారి, కొన్నిసార్లు అయితే ప్రార్థించు మీ దేవుణ్ణి అంటాడు. ప్రార్థన చేసిన తర్వాత మాకు ఈ తెగులు దాటిపోతే విడుదల చేస్తాను అంటాడు. మరీ తెగులు, మరీ
కఠినపరచబడిన ఏది అధ్యాయం అని అంటే నిర్గమకాండము 7-8 అధ్యాయాలలో ఇదే సంఘటనలన్నీ ఒకటి తర్వాత ఒకటి. శకునగాండ్రు, అతని పక్కన ఉన్నటువంటి శకునగాండ్రు వచ్చి కూడా కొన్నిసార్లు చెబుతారు ఇదంతా మంత్ర విద్య అని, కొన్నిసార్లు అంటారు, ఇంకొకసారి దేవుని యొక్క శక్తి అని అంటారు. అయితే ఫరో హృదయము కఠినపరుచుకొని అతడు ఎన్నిసార్లు కఠినపరుచుకుంటున్నాడో అంత నష్టం. చివరికి మోషే వెళ్ళి, నువ్వు విడుదల చేయట్లేదు కాబట్టి నీ యొక్క దేశములో ప్రథమముగా పుట్టినటువంటి ప్రతి మగపిల్లవాడు, ప్రతి తొలిచూలు బిడ్డ, ప్రతి తొలిచూలు జంతువు అంటే మొదటిగా పుట్టినటువంటి బిడ్డలందరూ మరణిస్తారు అని చెప్పి ఒక ప్రవచనం ఇచ్చేసి వస్తాడు, ఒక జడ్జిమెంట్ పాస్ చేసేసి వచ్చేస్తాడు. అప్పటికి కూడా నమ్మడితను. ఆఖరికి వాళ్ళందరూ మరణించిన తర్వాత విడుదల చేస్తాడు. విడుదల చేసిన తర్వాత వీళ్ళు మరీ ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయి ఉన్నారు అని అంటే, వారిని మాకింత నష్టం కలగజేశారు కాబట్టి వాళ్ళని చంపేయాలని మళ్ళీ హృదయం కఠినపరుచుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపాలని చూస్తే ఎర్ర సముద్రమును పాయలుగా చేసి దేవుడు వారిని దాటించి ఫరో సైన్యమును సముద్రములో ముంచివేస్తాడు. హల్లెలూయా. ఇట్స్ వెరీ డేంజరస్. హల్లెలూయా. ఎందుకంటే ఫరో గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలామంది చాలాసార్లు చాలా పరిస్థితులలో దేవుని మాట దగ్గరకు వస్తూ ఉంటున్నా, దేవుడు మాట్లాడుతూ ఉంటున్నా, దేవుడు కనికరము చూపుతూ ఉంటున్నా, హృదయము కఠినపరుచుకొని పాపములో లోపటికి పోతూ, పాపము వెంబడి పాపము చేస్తూ, పాపమే వారికి అవసరం అనుకొనుచు, పాపము లేకుండా మేము బ్రతకలేము అనుకొనుచు, వ్యభిచారపు పాపమో, విగ్రహాల పాపమో, లేకపోతే రకరకములైనటువంటి పాపములు చేయుచు దేవునికి దూరం అవచ్చు, పర్వాలేదులే అనుకొనుచు. అటువంటి కఠిన పరిస్థితి ఉన్నప్పుడు ఆత్మచేత ఎలాగ నడిపింపగలవు? ఆత్మచేత నడిపింపేటువంటి పరిస్థితి పక్కన పెట్టు, ఆత్మను ఆర్పుతున్నావు కదా, ఆత్మకు దుఃఖమును కలగజేయుచున్నారు కదా, ఆత్మను నలగగొడుతున్నారు కదా. హల్లెలూయా. ఆత్మదేవుడు నీ ఎద్దకు వచ్చినప్పుడు ఆనందపడాలి. చెప్పండి పక్కన, ఆనందపడాలి. హల్లెలూయా. బైబిల్లో